ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 18వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 18వ అధ్యాయం ప్రహ్లాదుడి గురించి, ప్రహ్లాదుడి తాలూకా ఆలోచనల గురించి, ప్రహ్లాదుడి తాలూకా గొప్ప లక్షణాల గురించి, ప్రహ్లాదుడి తాలూకా విశేషణాల గురించి తెలిపేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఇది 18వ అధ్యాయం. గురువుగారు ఈ అధ్యాయం ప్రారంభం చేసి 2 వీడియోలు చేశారు కదా, ఇంతవరకు ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడి తాలూకా గొప్ప లక్షణాల గురించి ఉన్నాయని ఇంతకుముందు వీడియోలు ఎందుకు చెప్పలేదంటే అని మీరు అడిగితే నేను చెప్పాల్సింది ఒకటి. ఏంటంటే ఎక్కడ ఏ ఘట్టం దగ్గర ఏ పదం వాడాలి, ఎక్కడ ఏ అంశం దగ్గర ఎలాంటి విశేషణాలు వేయాలి అన్నది పురాణాలకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఇక్కడ ప్రహ్లాదుడి గురించి లక్షణాలు, ప్రహ్లాదుడి తాలూకు విశేషణాలు, ఇది ఎలాగా మనం తెలుసుకోవాలి గురువుగారు? ఆయన ఏంటి చేశారు, ప్రహ్లాదుడి తాలూకు మనస్తత్వం ఏమిటి, ప్రహ్లాదుడి తాలూకు లక్షణాలు ఏమిటి, ప్రహ్లాదుడిలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి గుణగణ విశేషణాలు ఏమిటి, ఇవి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఘట్టం. ఈ ఘట్టంలో కిందటి అధ్యాయంలో, కిందటి వీడియోల్లో ప్రహ్లాదుని చంపివేయాలని హిరణ్యకశిపుడు భయంకరమైనటువంటి హాలాహల విషాన్ని వంటవారి చేత వండించి ప్రహ్లాదుడు తినేటటువంటి భోజన పదార్థాలలో కలిపారని, ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రహ్లాదుడు అనంతుడి తాలూకు నామస్మరణాన్ని చేసుకొని ఆ విషాన్నాన్ని అభిమంత్రించి అది భోజనం చేయగా అది చక్కగా జీర్ణమైపోయింది. ఆ జీర్ణం అయిపోయిన తర్వాత ఆ పరిస్థితులను చూసినటువంటి వంటవారు, కారకులు అందరూ కూడా భయకంపితులై దైత్య చక్రవర్తి అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడు మామూలు విషయం కాదు, ఇంతటి హాలాహల విషయాన్ని కూడా జీర్ణం చేసేసుకున్నాడు, అంతటి శక్తివంతుడు సుమ అని చెప్పగానే హిరణ్యకశిపుడు భయపడి అక్కడ ఉండేటటువంటి ఆయన దగ్గర పనిచేసేటటువంటి పురోహితులు, దైత్య పురోహితులారా, మీరు కృత్యని ప్రయోగించండి ప్రహ్లాదుని మీద. ఎన్ని విధాలుగా చంపుదామని చూసినా సరే ఈ ప్రహ్లాదుడు చావకుండా ఉంటున్నాడు, వీడిని ఎలాగైనా సరే చంపివేయండి, త్వరపడండి అని హిరణ్యకశిపుడు చెప్పాడని. హిరణ్యకశిపుడు చెప్పిన తర్వాత ఈ దైత్య పురోహితులందరూ కూడా ఈ ప్రహ్లాదుని పిలిచి, ఓ ఆయుష్మంతుడా అనేటటువంటి ఆ పదం వాడి ప్రహ్లాదుని మనస్సుని, ప్రహ్లాదుడి తాలూకు మనస్సుని మార్చాలి ఎలాగైనా సరే అనేటటువంటి ప్రయత్నంలో వారు మాట్లాడేటటువంటి మాటలు, ఆ ఘట్టం దగ్గర మనం ఇక్కడ కింద వీడియోలో ఆపుకున్నాం. అయితే వారు పలికినటువంటి మాటలు, తస్మాత్ పరిత్యజైనాం వివక్ష స్తవ సంహితాం వాచం పితాకమస్థానాం గురువునాం పరమో గురువు అని ఆ దైత్య పురోహితులు వాళ్ళందరూ కూడా చెబుతూ, ఓ ప్రహ్లాద కుమార, పగవాడిని చేసినటువంటి స్తోత్రం, ఇంతవరకు నీవు పగవాడి కోసం చేసావు స్తోత్రాలు, వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టి నీకు తండ్రి మాత్రమే సంస్థమనీయుడు, అలాగే సమస్త గురువులలోనూ పరమ గురువు తండ్రే కదా, అటువంటి తండ్రిని నీవు ఎందుకు విస్మరిస్తున్నావు, అటువంటి తండ్రిని నీవు తండ్రి తాలూకా మాటని నీవు ఎందుకు ధిక్కరిస్తున్నావు అని దైత్య పురోహితులందరూ కూడా ప్రహ్లాద కుమారుణ్ణి అడిగారు. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పేటటువంటి మాటలు జాగ్రత్తగా మనం వినాలి. తండ్రి ప్రహ్లాదుని చంపాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కుమారుడు తాలూకా మనస్సు మారకపోయేసరికి కుమారుడి పట్ల విపరీతమైనటువంటి క్రోధాన్ని పొందినటువంటి హిరణ్యకశిపుడిని ఒక్క మాట కూడా అనకుండా, తండ్రిని నిందించకుండా ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ
ఈ ఘట్టం మనం తెలుసుకునేటటువంటి విధానం ఏంటి అంటే, ఒక తండ్రి దగ్గర కొడుకు ఎలా మసులుకోవాలి, కొడుకు బాధ్యతలు ఏమిటి, సంతానంగా పితృ రుణం తీర్చుకోదలిచినటువంటి తండ్రి ధర్మపత్నితో ధర్మబద్ధమైనటువంటి కామాన్ని అనుభవించి తద్వారా అమృతతుల్యమైనటువంటి సంతానాన్ని పొంది పితృ రుణం తీర్చుకునేటటువంటి తండ్రిని గురించి మనం ఎన్నో విధాలుగా, ఎన్నో వీడియోలలో పెద్దలు, గురువులు, మహర్షులు ఎన్నో విధాలుగా మనకి బోధన చేశారు. కానీ కుమారుడు ఇక్కడ రామాయణానికి వెళ్ళేసరికి రామచంద్రుల వారు తండ్రి మాట జవదాటకుండా ఎలాంటి పరమావధిని మనకి విధించారు, మనం ఎలా నడుచుకోవాలి అసలు ఈ లోకంలో ఉండేటప్పుడు అనేటటువంటి ఘట్టాన్ని రాముల వారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రహ్లాదుడు చిన్న కుమారుడు, చిన్న బాలుడు, ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఘట్టం ఇక్కడ మనకి ఆవిష్కృతం అవుతున్నది ఈ సన్నివేశం. దైత్య పురోహితులందరూ కూడా చెప్పారు, నీకు తండ్రియే గురువులందరిలో కన్నా మొదటి గురువు కదా, అలాంటి తండ్రి మాటని నీవు ఎందుకు ధిక్కరిస్తున్నావు అనేసనంటే, ఇక్కడ ప్రహ్లాద కుమారుడు పలికేటటువంటి మాటలు చాలా చక్కనైనటువంటి మాటలు. వాటిని గురించి మనం కాస్త వివరం తెలుసుకుంటూ, ఏవమేతన్ మహాభాగ శ్లాఘ్యమేతన్ మహాకులం మరీచే సకలేప్యస్మిన్ త్రైలోక్యేకోన్యథా వదేతు. ప్రహ్లాద కుమారుడు పలుకుతూ, ఓ మహాభాగులారా, దైత్య పురోహితులారా, నాకు గురు సమానులారా, మీరన్న మాట సత్యం. ఇది అట్టిదే. ఈ మరీచి యొక్క గొప్పదైనటువంటి వంశం 3 లోకాలలో అన్ని విధాలుగా ప్రశంసనీయమైనది. దీనికి భిన్నంగా మరోలా ఎవరు ఏమీ అనరు. 3 లోకాలలో కూడా ప్రసిద్ధి చెందినటువంటిది, అందరి చేత కీర్తించబడినటువంటి వంశము ఈ మరీచి వంశము అని చెబుతూ, పితాచ మమ సర్వస్మిన్ జగత్యురుష్ట్రువ చేష్టితః ఏతదప్యవగచ్ఛామి సత్యమాత్రాపి నామృతం. నా తండ్రి కూడా ఈ సమస్త జగత్తులలోనూ మహాపరాక్రమంతో కూడినటువంటి ఉత్కృష్ట కార్యాలు ఎన్నో చేశాడు. అది నాకు పూర్తిగా తెలుసు. ఈ మాట కూడా సత్యము, ఇందులో కొంచెం కూడా అనృతం లేదు. తండ్రి తాలూకు గొప్ప విశేషణాన్ని చెబుతూ ప్రహ్లాద కుమారుడు పలికేటటువంటి మాటలు ఇవన్నీ కూడా వరస చెప్పుకుంటూ ఆఖరణ ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి మాటల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గురూణామపి సర్వేషాం పితా పరమకో గురు యదుక్తం భ్రాంతిరత్రాపి స్వల్పాపి హిన విద్యతే స్వల్పాపి న విద్యతే. సమస్త గురువులలోనూ తండ్రే పరమగురువు అని మీరు అన్నారు కదా, ఆ విషయంలో కూడా ఏ కొద్దిగా కూడా నేను పొరబడతాను అనేది ఎన్నడూ ఉండదు. నాకు తండ్రే ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికి కూడా గురువులలో కల్లా ప్రథమ గురుస్థానం తండ్రిదే అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. తండ్రి అనేటటువంటి ఆ పదార్థానికి ఎంతటి విలువనిచ్చాడో ప్రహ్లాద కుమారుడు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఘట్టం. ఎందుకు అంటున్నానంటే, తండ్రి ఇక్కడ కొడుకు అయినటువంటి ప్రహ్లాదుడు వైరపక్షాన్ని చేరాడు, ఎలాగైనా సరే చంపివేయాలి, ఈయన ఎలాగైనా సరే రాక్షసుల చేత కొట్టించాడు, ఏనుగుల చేత పడిపించాడు, భయంకరమైనటువంటి విషసర్పాల చేత కనిపించాడు, భయంకరమైన ఆయుధాలతో కొట్టించాడు, అలాగే హాలాహల విషాన్ని పెట్టాడు. ఇంకా చావకపోయేసరికి అతని దగ్గర తండ్రి దగ్గర పనిచేసేటటువంటి పురోహితులందరినీ కూడా పిలిపించాడు, జ్ఞానవంతులైనటువంటి పురోహితులందరినీ కూడా పిలిపించాడు. కృత్య అనేటటువంటి అభిచారకమైనటువంటి ప్రయోగం చేయండి, తాంత్రిక ప్రయోగం చేసి కుమారుని చంపివేయండి అని ఎన్ని విధాలుగా కుమారుడి పట్ల ఎన్ని మెట్లు దిగి ఎంత అధోగతికి పాలైనా సరే తండ్రిని కుమారుడు ఒక్క మాట కూడా ఇక్కడ అన్నట్టుగా మనకి ఈ ఘట్టం మనకి చెప్పదు. ఒక్క మాట కూడా ఈ కుమారుడు తండ్రిని నిందించినట్లుగా ఇక్కడ చెప్పదు. కుమారుడు తనక పరమధర్మం తండ్రిని అంగీకరించాలి గురువుగా. ఆ తండ్రి కూడా, హిరణ్యకశిపుడు కూడా గొప్పదైనటువంటి మరీచి వంశంలోంచి పుట్టాడు. కావున అతన్ని గురువుగా అంగీకరించినటువంటి కుమారుడు పలికేటటువంటి మాటలు చాలా చక్కగా ఇక్కడ ఉన్నాయి. 2 శ్లోకాలను ఇక్కడ చెప్తున్నారు. పిత గురున్న సందేహ పూజనీయ ప్రయత్నత తత్రాపి నాపరాధ్య మిత్యేవం మనసి మే స్థితం అని ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాద కుమారుడు. తండ్రి అందులో ఎటువంటి సంశయమూ లేదు.
అలాగే ఆయనే అతి ప్రయత్నంతో పూజింపదగినవాడు అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. అతి ప్రయత్నంతో ఆ పదం జాగ్రత్తగా అందరూ కూడా మనస్సులో పెట్టుకోండి. తల్లిదండ్రుల యందు ప్రయత్నహీనం కాకుండా అతి ప్రయత్నంతో జాగ్రత్తగా ఆ మాట జాగ్రత్తగా పట్టుకోండి అందరూ కూడా. మొట్టమొదటి స్థానము తల్లిదండ్రులకే ఇవ్వాలి. అదే మన వేద వాంగ్మయం చెప్తున్నది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మదర్స్ డే, ఫాదర్స్ డే అనేటటువంటి దిక్కుమాలినటువంటి కల్చర్, ఆ సంప్రదాయం మన భారతదేశానికి, మన సనాతన ధర్మానికి ఎట్టి మాత్రమూ పనికిరాదు. జీవితం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా మొట్టమొదట అవకాశం, మొట్టమొదటి స్థానం ఇవ్వవలసినటువంటిది తల్లిదండ్రులకే. జ్ఞానవంతులైనటువంటి ప్రాణికోటి యావత్తు కూడా అరవాకు శ్రోతకి, ఈ శ్రోతస్సులు ధరించినటువంటి ఈ ఉపాధిని స్వీకరించినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా మొట్టమొదటి స్థానము తల్లిదండ్రులకే ఇవ్వాలి అని ఇక్కడ ప్రహ్లాద కుమారుడు నొక్కి వక్కాణించి చెబుతున్నాడు. తండ్రే మొదటి గురువు, అందు ఏమాత్రమూ సంశయం లేదు. ఆయనే అన్ని ప్రయత్నంతో, అతి ప్రయత్నంతో పూజింపదగినవాడు. అతి ప్రయత్నంతో, మామూలు ప్రయత్నం కాదు. చేసే ప్రతి ప్రయత్నము కూడా తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా చెయ్యాలి, బాధ్యతగా చెయ్యాలి. వాళ్ళ మనస్సు నొచ్చుకోకుండా ఆ ప్రయత్నం చెయ్యాలి. తల్లిదండ్రుల ద్వారా ఆలోచన విధానానికి, ధర్మబద్ధమైనటువంటి ఆలోచన విధానానికి కుమారుడిగా మనం నడుచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. హిరణ్యకశిపుడు ధర్మం తప్పాడు, అది వేరే విషయం. ఆ ఘట్టాలు ఎదురు వస్తాయి, అవి చెప్పుకుందాం. కానీ కుమారుడిగా నీ ధర్మం ఏమిటయ్యా అంటే, తండ్రి ప్రథమ గురువుగా కుమారుడుగా నీవు అంగీకరించాలి. గురువు అంటే అర్థం చాలా విధాలుగా ఉన్నది. ఇందులో మనకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగగొట్టి జ్ఞానవంతమైనటువంటి మార్గంలోకి నడిపేటటువంటి వాడు గురువు. గుకారో అంధకారస్థ రుకారస్థ నిరోధక. అంధకార నిరోధత్వాద్ గురురీత్యభిధీయతే. మనకు ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మై శ్రీ గురవే, మై నా యొక్క గురువులు, నా యొక్క గురువు అని. ఆ గురువు బ్రహ్మ, బ్రహ్మ కన్నా మించి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురువును విష్ణువు మించి, విష్ణువుని మించిన గురువు, శివుని మించిన గురువు. అసలు నాకు మొట్టమొదట దేవతల కన్నా గురువే ముఖ్యము. గురువే నాకు పరమావధి. అలాంటి గురువులలో మొట్టమొదటి స్థానం ఉండేటటువంటి వాడు తండ్రి. దానికి ఎటువంటి సంశయము లేదు అని ఇక్కడ ప్రహ్లాదుడు చెబుతూ, అతి ప్రయత్నంతో తల్లిదండ్రులు పూజింపదగిన వారు. ఆ విషయంలో నేను తప్పు చేసేవాడని ఏమాత్రమూ కాదు. ఇది ఖచ్చితంగా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. నా పట్ల తండ్రి ఎన్ని విధాలైనటువంటి తప్పులు చేసినా సరే నేను నిశ్చితముగా తండ్రి విషయంలో తప్పు చేయను అని గట్టిగా ఆ ప్రహ్లాద కుమారుడు నొక్కి వక్కాణించి చెబుతున్నాడు. యదేతతు కేవలంతే నేక్త్యుక్తం యుష్మాభిరదృశ్యం కో బ్రవీతు యథాయుక్తం కింతు వైదతు వచోర్ధవతు ఇత్యుక్త్వాసో భవన్మౌళిః తేషాం గౌరవయతీంద్రః ప్రాహస్య చ పునః ప్రాహ కిమనస్థేన సాధ్వితి అన్న ఈ రెండు పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు ప్రహ్లాద కుమారుడు వారు చెబుతూ, మీరు ఇన్ని మాటలు చెప్పారు, ఈ మాటలు వేటికి కూడా ఎక్కడా కూడా ఆటంకం పరిచేటటువంటి వాడిని కాదు. అయితే మీరు ఒక మాట అన్నారు. ఏమిటా మాట అన్నారు? అనంతునితో ఏమి ప్రయోజనం నీకు అని అడిగారు. అంటే విష్ణువుతో ఏమి నీకు ప్రయోజనం, వాడు ఎలాగ నిన్ను కాపాడుతాడు, వాడు ఏ విధంగా నిన్ను రక్షిస్తాడు అని మీరు అడిగారు చూసారా. ఆ మాట మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నది ఓ దైత్య పురోహితులారా అని అంటూ, మీచే పలకబడ్డ ఇటువంటి మాట న్యాయమా అని అంటూ, ఇది అర్థం లేని మాట అని ఆ కుమారుడు అక్కడతో ఆ వాదాన్ని ఆపేశాడు. ఇంకా వాదన పెద్దదైపోతుందని ఒక 2 నిమిషాలు స్పేస్ అంటాం కదా, గ్యాప్, ఆ ఖాళీ తీసుకున్న తర్వాత మరలా కుమారుడు గురువుడితో పలుకుతూ, మీ గౌరవానికి కట్టుబడినటువంటి వాడై
మారు మాట్లాడక మౌనం వహించాడు ప్రహ్లాద కుమారుడు. ఆ మౌనం తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత మౌనాన్ని వీడి చిన్నగా నవ్వి, అనంతుడు ఎందుకంటారా, మీరు ఈ విషయం గ్రహించండి అంటూ కుమారుడు చెప్పడం ప్రారంభం చేస్తూ, సాధుభోహో కిమనంతేన సాధుభోహో గురువో మమ సృజతాం యదనంతేన యది భేదం నయాన్యథా అని ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం. ఇప్పటికే 15 నిమిషాల పైన అవుతున్నది. చాలా బాగున్నదండి గురువులు గారు, దైత్య పురోహితులారా, చాలా బాగున్నది. అనంతునితో ఏం ప్రయోజనమని అంటున్నారు మీరు గురువులారా? అనంతుడు ఎందుకో చెబుతాను వినండి. మీకు కష్టం కాకపోతే ఈ అనంతుడి వల్ల వచ్చేటటువంటి లాభాలు కూడా ఏమిటో వివరిస్తాను, ఆలకించండి అని ప్రహ్లాద కుమారుడు చెబుతారు. ఇక్కడ నుంచి ప్రహ్లాదుడు చెప్పినటువంటి అనంతుని తాలూకు విశేషణాలు ఒక 2-3 శ్లోకాలు ఉంటాయి. చాలా చక్కనైనటువంటి శ్లోకాలు. భగవంతుడు అనేటటువంటి పదార్థానికి ఏ విధంగా మనం కట్టుబడి ఉండాలన్నది కూడా ఈ శ్లోకాలలో మనకి ఎదరఘట్టంలో వస్తుంది. అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని ఫాలో అవుతుండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో అందరూ ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.